ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 2/4/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 3/11/1968. ప్రియమైన పిల్లలు, మీరు రాజఋషులు. ఋషి అంటే పవిత్రమైన వారు అని అర్థము. మీరు రాజ్య భాగ్యాన్ని తీసుకోవడం కొరకు పవిత్రంగా అవుతున్నారు. హఠయోగి ఋషులు నివృత్తి మార్గానికి చెందినవారు. వారు శాంతిధామానికి సుఖధామానికి దారిని చూపలేరు. తండ్రి మాత్రమే మీకు దారిని చూపుతారు. ఓం నమ శివాయ. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో పిల్లలు కూర్చున్నారు. పిల్లలు ఎక్కడి నుంచో సెంటర్కు వచ్చినప్పటికీ అక్కడ తండ్రి ముందు కూర్చున్నామనే భావన కలగదు. వారే మన యొక్క టీచర్, అంటే నావను దాటించేవారు. వారినే గురువుగా పిలుస్తారు. మనము వారి ముందు సన్ముఖంలో కూర్చున్నామని మీరు అర్థం చేసుకున్నారు. మనలను ఈ విషయ సాగరం నుంచి క్షీరసాగరానికి తీసుకువెళుతారు. మనలను దాటించే తండ్రి ఇప్పుడు మన సన్ముఖంలో ఉన్నారు. వారే శివబాబా యొక్క ఆత్మ. వారినే సర్వోన్నతమైన పరమాత్మగా పిలుస్తారు. సర్వోన్నతమైన బాబా ముందు కూర్చున్నామని మీరు పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. వారే మనలను ఆ తీరానికి తీసుకువెళుతారు. వారు ఈ జ్ఞానాన్ని తెలియచేయడానికి రథం అవసరం కదా, లేకపోతే శ్రీమతాన్ని ఎలా ఇస్తారు? ఇప్పుడు మీకు నిశ్చయము కలిగింది. వారే మన తండ్రి, టీచర్, సద్గురువు అని. మనలను ఈ విషయ సాగరం నుంచి దాటిస్తారు. బాబా మనకు మార్గాన్ని చూపుతున్నారు. సెంటర్లో కూర్చోవడము, ఇక్కడ తండ్రి సన్ముఖంలో కూర్చోవడానికి చాలా తేడా ఉంటుంది. దానికి దీనికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. సెంటర్లో ప్రత్యక్షంగా తండ్రి సన్ముఖంలో ఉన్నామనే భావన కలగదు. ఇక్కడ చూడండి, అనుభూతి కలుగుతుంది. మనం ఇక్కడ పురుషార్థం చేస్తున్నాము. పురుషార్థం చేసేవారికి సంతోషం లభిస్తుంది. ఇప్పుడు మనం పవిత్రంగా మారి ఇంటికి వెళ్తున్నాము. నాటకంలో నటులు కూడా ఉంటారు కదా. నాటకం పూర్తయిన తర్వాత దుస్తులు మార్చుకొని ఇంటికి వెళుతారు. ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకున్నారు 84 జన్మల యొక్క చక్రము పూర్తయిందని. ఇప్పుడు తండ్రి వచ్చారు మన ఆత్మలను ఇంటికి తీసుకువెళ్ళడానికి. మీరు ఇంటికి ఎలా వెళ్ళాలో కూడా వారు తెలియచేస్తున్నారు. వారే మన తండ్రి, మన పడవను దాటించే నావికుడు కూడా. వారి గురించి గానం చేస్తారు, కానీ ఏది అర్థం చేసుకోరు. పడవ అంటే ఏమిటి? ఈ శరీరాన్ని తీసుకుని వెళుతారా? వారు మన ఆత్మనే దాటిస్తారు అని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆత్మ ఈ శరీరంతో సహా విషయ వైతరణి నదిలో ఉన్నది. మన యొక్క నివాస స్థానము శాంతిధామము. ఆ ఇంటికి తీసుకువెళ్లే తండ్రి మనకు లభించారు. ఒకప్పుడు మన రాజధాని ఇక్కడే ఉండేది, కానీ దానిని మాయా రావణుడు దొంగిలించాడు. తిరిగి దానిని మీరు పొందాలి. ఓ పిల్లలు, ఇప్పుడు మీ ఇంటిని స్మృతి చేయండి అని తండ్రి తెలియచేస్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ క్షీరసాగరంలోకి వెళ్ళాలి. ఇక్కడ విషయ సాగరము ఉన్నది. స్వర్గంలో క్షీరసాగరము ఉంటుంది. మూలవతనము శాంతి సాగరంతో సమానము. ఇక్కడ 3 ధామాలు ఉన్నాయి. ఇది దుఃఖధామము. ప్రియమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి పరమాత్మను స్మృతి చేయండి అని చెప్తున్నారు. ఇలా ఎవరు చెప్తున్నారు? ఎవరి ద్వారా చెబుతున్నారు? రోజంతా ప్రియమైన పిల్లలు అని పిలుస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆత్మ పతితంగా ఉన్నది, అందుకే శరీరం కూడా పతితమైనది లభిస్తుంది. ఆత్మ పవిత్రంగా మారితే శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది. ఆత్మ అపవిత్రమైతే ఈ నగ కూడా అపవిత్రంగానే ఉంటుంది. మనము శుద్ధమైన బంగారు ఆభరణాల వలె ఉండేవారిమి. ఇప్పుడు మాలిన్యం వల్ల నకిలీ ఆభరణంగా మారిపోయాము. ఇదంతా మీరు అర్థం చేసుకున్నారు. ఈ మలినాన్ని ఎలా తొలగించుకోవాలి అంటే స్మృతి యాత్ర ద్వారానే సాధ్యమవుతుంది. దానినే బట్టిగా పిలుస్తారు. అగ్నిలో బంగారము శుద్ధమవుతుంది కదా. ఈ జ్ఞానము ప్రతి కల్పములో మీకు ఇస్తాను అని తండ్రి మళ్ళీ మళ్ళీ తెలియచేస్తున్నారు. ఇది నా పాత్ర. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత జ్ఞానాన్ని ఇదే విధంగా తెలియచేస్తాను అని తండ్రి చెప్తున్నారు. ఈ నాటక చక్రంలో 84 జన్మలను ఎలా తీసుకున్నారో మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అందరూ తండ్రిని పిలుస్తున్నారు. ఎందుకంటే ఈ విషయ సాగరంలో మీ యొక్క పడవ మునిగిపోయింది. సత్యయుగంలో పడవ విషయ సాగరంలో మునిగిపోయిందని ఎవరు కూడా చెప్పలేరు. అక్కడ వారు క్షీరసాగరంలో ఉంటారు, అందుకే అలా చెప్పరు. ఇక్కడ విషయ సాగరంలో అందరి పడవ మునిగిపోయింది. ప్రతి 5000 సంవత్సరాలకు నేను వచ్చి పిల్లలను పవిత్రంగా అవ్వండి అని చెబుతాను. సత్యయుగంలో మీ ఆత్మ పవిత్రంగా ఉండేది. శాంతిధామంలో కూడా ఆత్మ పవిత్రంగానే ఉంటుంది. అదే మన ఇల్లు. అది ఎంత మధురమైన ఇల్లు. అక్కడికి వెళ్ళడానికి మీరు ఎంతగానో ప్రయత్నించారు. ఎన్నో జన్మల్లో ప్రయత్నించినా కూడా అక్కడికి వెళ్ళలేకపోయారు. ఆ ఇంటికి వెళ్ళడానికి ఎంతగానో కష్టపడుతున్నారు. ఇప్పుడు అందరూ అక్కడికే వెళ్ళాలి అని తండ్రి చెప్తున్నారు. ఆ తర్వాత పాత్రను పోషించడానికి తిరిగి ఇక్కడికి రావాలి. ఇది మీరు అర్థం చేసుకున్నారు.
ఓ భగవంతుడా, మమ్మల్ని మీ దగ్గరికి పిలవండి అని దుఃఖంలో ఉన్నప్పుడు మీరే అడిగారు. మమ్మల్ని ఇక్కడ ఎందుకు వదిలారని కూడా ప్రశ్నించారు. తండ్రి పరంధామములో ఉన్నారని తెలుసుకొని ఓ భగవంతుడా, మమ్మల్ని పరంధామానికి పిలవండి అని అడుగుతుంటారు. సత్యయుగంలో ఈ విధంగా ఎవరు మాట్లాడరు. అక్కడ అపారమైన సుఖము ఉంటుంది, ఇక్కడ అనేక రకాల దుఃఖాలు ఉన్నాయి. అందుకే భగవంతుడా అని పిలుస్తారు. ఆత్మకు అన్ని గుర్తుకు వస్తాయి కదా. ఓ భగవంతుడా, మమ్మల్ని మీ దగ్గరికి పిలుచుకోండి అని అంటుంది. కానీ వారికి భగవంతుని గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు మీరు తండ్రి గురించి తెలుసుకున్నారు. తండ్రి పరంధామంలోనే ఉంటారు. మీరు ఆ ఇంటిని గుర్తు చేస్తారు. రాజధానిలోకి తీసుకువెళ్ళండి అని ఎవరు కూడా అడగరు. రాజధాని కోసము ఆ విధంగా మాట్లాడరు. తండ్రి రాజధానిలో రారు, వారు శాంతిధామములోనే నివసిస్తారు. అందరూ కూడా శాంతిని కోరుకుంటారు. పరంధామములో భగవంతుని సమీపంలో ఖచ్చితంగా శాంతి లభిస్తుంది. దానినే ముక్తిగా పిలుస్తారు. అది ఆత్మల యొక్క నివాస స్థలము. అక్కడి నుంచే ఆత్మలు ఇక్కడికి వస్తాయి. సత్యయుగాన్ని ఇల్లు అని ఎవరు చెప్పరు. అది మన రాజధాని. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడికి వచ్చి తండ్రి సమక్షంలో కూర్చున్నారు. తండ్రి పిల్లలు పిల్లలు అని పిలుస్తూ మాట్లాడుతారు. తండ్రి స్వరూపంలో వారు పిల్లలు అనే సంబోధిస్తారు. ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమాల యొక్క రహస్యాన్ని, అంటే చరిత్ర భూగోళాన్ని తెలియచేస్తాను అని టీచర్ చెప్తారు. ఈ విషయాలు శాస్త్రాలలో లేవు. మూలవతనము ఆత్మల యొక్క ఇల్లు అని మీరు అర్థం చేసుకున్నారు. సూక్ష్మవతనంలో దివ్య దృష్టి మాత్రమే ఉంటుంది. మిగతా సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు ఈ భూమి మీదనే కొనసాగుతాయి. మీరు ఇక్కడే పాత్రను పోషిస్తారు. సూక్ష్మవతనములో పాత్ర ఉండదు. అక్కడ సాక్షాత్కారాలు మాత్రమే జరుగుతాయి. ఇదే మీ నివాస స్థలము. సత్యయుగాన్ని సుఖధామంగా పిలుస్తారు. ఇదంతా కూడా నిన్నటి మాటనే. దుఃఖధామం గురించి మాట్లాడటం లేదు. నిన్న ఈరోజు దానికి మధ్య ఉన్న వ్యత్యాసము మీరు గుర్తుంచుకోవాలి. నిన్న మనం సత్యయుగంలో ఉన్నాము. ఆ తర్వాత 84 జన్మలు తీసుకుంటూ ఈరోజు నరకంలోకి వచ్చాము. నరకంలోనే తండ్రిని పిలుస్తారు. సత్యయుగంలో అపారమైన సుఖము ఉండటంతో ఎవరు వారిని పిలువరు. ఇక్కడ మీరు ఈ శరీరంలో ఉండి మాట్లాడుతున్నారు. తండ్రి చెబుతున్నారు, నేనే సర్వజ్ఞుని, సృష్టి యొక్క ఆది మధ్య అంతిమాల గురించి తెలియచేస్తాను. కానీ ఎలా చెప్పాలి? దీని గురించి ఆలోచించాలి కదా. అందుకే తండ్రి రథాన్ని తీసుకుంటారని కూడా లిఖించారు. నా జన్మ మీ వల్ల జరగదు, నేను వీరి శరీరంలో ప్రవేశిస్తాను, ఈ రథం గురించి కూడా తెలియచేస్తాను. ఆత్మ భిన్నమైన పేర్లను, రూపాలను ధరిస్తుంది. ఇప్పుడు తమో ప్రధానంగా మారిపోయింది. అందుకే ఆత్మను వీరినే అబ్బాయిగా పిలుస్తారు. ఈ సమయంలో అందరూ అబ్బాయిలుగానే ఉన్నారు. ఎందుకంటే తండ్రి గురించి తెలియదు. అందరూ అబ్బాయిలు అమ్మాయిలుగా ఉన్నారు. మీరు పరస్పరము గొడవ పడితే అబ్బాయిలు అమ్మాయిలు ఎందుకు గొడవ పడుతున్నారని అంటారు కదా. మీరు నన్ను అందరూ మర్చిపోయారు అని తండ్రి చెప్తున్నారు. ఆత్మనే అబ్బాయిగాను అమ్మాయిగాను అవుతుంది. లౌకిక తండ్రి కూడా ఇలాగే పిలుస్తారు కదా. పారలౌకిక తండ్రి కూడా ఇలాగే పిలుస్తారు. ఓ అబ్బాయిలు అమ్మాయిలు, మీ పరిస్థితి ఇలా ఎందుకు అయింది? ఇందులో సనాథలుగా అనాథలుగా ఉన్నారా? మిమ్మల్ని స్వర్గానికి అధిపతులుగా చేసే తండ్రిని అర్ధకల్పం నుంచి పిలుస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు వారిని రాళ్లల్లో రప్పల్లో ఉన్నారని అంటున్నారు. ఇప్పుడు అనంతమైన తండ్రి ప్రత్యక్షంగా మీ సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు. మీరు బాబా వద్దకు వచ్చామని అర్థం చేసుకుంటున్నారు. ఈ బాబానే మిమ్మల్ని చదివిస్తున్నారు. మన పడవను ఆ తీరం వైపు దాటిస్తారు. ఎందుకంటే ఈ పడవ చాలా పాతగా అయిపోయింది. అందుకే మమ్మల్ని దాటించండి అని అడుగుతారు. ఆ తర్వాత మాకు కొత్తదాన్ని ఇవ్వండి అని కూడా అడుగుతారు. ఎందుకంటే ఇది పాత పడవ శిథిలావస్థకు చేరుకుంది. మధ్యలో విరిగిపోతే ప్రమాదం జరుగుతుంది. అందుకే మా పడవ పాతదైపోయింది అని అంటూ ఇప్పుడు మాకు కొత్తదాన్ని ఇవ్వండి అని అడుగుతారు. బాబా మాకు అలాంటి వస్త్రాలు కావాలి అని ఆత్మని అడుగుతుంది. ప్రియమైన పిల్లలు, మీరు స్వర్గవాసులుగా కావాలనుకుంటున్నారా అని తండ్రి అడుగుతున్నారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మీ వస్త్రం పాతదైపోతుంది. అప్పుడే నేను మళ్ళీ వస్తాను. ఇది అసురీ వస్త్రము. ఆత్మ కూడా అసురీగా మారిపోయింది. మనుషులు పేదవారైతే వారి దుస్తులు కూడా పేదవారిలాగానే ఉంటాయి. ధనవంతులైతే వారి దుస్తులు కూడా ధనవంతుల్లాగా ఉంటాయి. ఈ విషయాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు ఎవరి ముందు కూర్చున్నారో తెలుసుకొని సంతోషపడతారు. సెంటర్లో కూర్చుంటే ఈ అనుభూతి ఉండదు. ఇక్కడ ప్రత్యక్షంగా తండ్రి ఉండడం వల్ల ఆకర్షణ కలుగుతుంది. ఎందుకంటే తండ్రి ఇక్కడ నేరుగా చదివిస్తారు. ఇక్కడ సెంటర్లలో ఎవరైనా చదివిస్తున్నప్పుడు మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. దైనందిన వ్యవహారాల్లో మునిగిపోతారు. అక్కడ సమయమే లభించదు అని అంటారు కదా. ఇక్కడ ప్రాక్టికల్గా
తండ్రి తెలియచేస్తున్నారు, నేను మిమ్మల్ని చదివిస్తున్నాను, మీరు అర్థం చేసుకోండి అని చెబుతారు. ఈ ముఖం ద్వారానే బాబా చదివిస్తారు. ఈ ముఖానికి ఎంతో మహిమ ఉన్నది. గోముఖం నుంచి వచ్చి అమృతాన్ని తాగడానికి ఎన్నో చోట్లకు తిరిగి శ్రమిస్తారు, ఎంతో కష్టపడి వెళుతారు. అదంతా కూడా అసత్యమైనదే. మనుషులకు గోముఖం అంటే ఏమిటో తెలియదు. పెద్ద పెద్ద తెలివైన వారు కూడా గోముఖానికి వెళుతారు. దాని ద్వారా ఏం లాభము? సమయం వృధా అవుతుంది. సూర్యోదయాన్ని చూడటంలో కూడా ఎలాంటి ప్రయోజనం లేదు అని చెప్తారు. ప్రయోజనమంతా కూడా ఈ చదువులోనే ఉన్నది. గీతలో కూడా చదువు యొక్క ప్రస్తావన ఉంది కదా. గీతలో హఠయోగం గురించి లేదు, అందులో రాజయోగం గురించే ఉన్నది. మీరు రాజ్య భాగ్యాన్ని పొందడానికి చదువుతున్నారు. ఈ అసురీ ప్రపంచంలో ఎన్ని గొడవలు ఉన్నాయో మీకు తెలుసు. బాబా యోగ బలం ద్వారా మనలను పవిత్రంగా చేసి ప్రపంచానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు. దేవతలు ఆయుధాలు ధరించినట్లుగా చూపిస్తారు, కానీ వాస్తవానికి అక్కడ ఆయుధాలు ఉండవు. కాళీమాతను కూడా ఎంతో భయంకరంగా చూపించారు. అదంతా కూడా మనుషుల ఊహాగానము. దేవతలు 4 లేదా 8 చేతులతో ఉండరు. భక్తి మార్గంలో ఏమి జరుగుతుందో తండ్రి తెలియచేస్తారు. ఇది ఒక అనంతమైన నాటకము. ఇందులో ఎవరిని నిందించలేము. ఇది ఆది నుంచి కొనసాగుతున్న డ్రామా. ఇందులో ఎలాంటి మార్పు జరగదు. జ్ఞానం అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి అన్నది తండ్రి తెలియచేస్తున్నారు. భక్తి మార్గాన్ని దాటి ముందుకు వెళ్ళాల్సిందే. 84 జన్మల చక్రంలో తిరుగుతూ మీరు కిందకి పడిపోయారు. ఇది అనాది డ్రామా, ముందే నిర్మించబడిన డ్రామా. ఈ నాటకం గురించి తండ్రి తెలియచేస్తున్నారు. ఈ నాటక రహస్యాన్ని అర్థం చేసుకుంటే మీరు ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. ఇది ఎంతో అద్భుతమైన విషయం కదా. భక్తి ఎలా నడుస్తుంది, జ్ఞానం ఎలా నడుస్తుంది అన్నది ఈ నాటకంలో ఉన్నది. నాటకం అంటే నాటకమే, దాంట్లో మనము పాత్రలు పోషిస్తాము. ఇదంతా తండ్రి తెలియచేస్తున్నారు. ఈ ఆట ఆది నుంచి కొనసాగుతుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. బ్రహ్మలో లీనమయ్యారని అంటారు కదా, జ్యోతి జ్యోతిలో కలిసిందని కూడా అంటారు. ఇది సంకల్పాల ప్రపంచము అని అంటారు. ఎవరికి ఏది తోస్తే అదే మాట్లాడతారు. ఒకవేళ ఇది సంకల్పాల ప్రపంచం అయితే మరేమీ ఉండదు కదా. ఇది అనాదిగా కొనసాగుతున్న ముందే నిర్మించబడిన ఆట. మనుషులు సినిమాను చూసి వచ్చిన తర్వాత దానిని సంకల్పాల ఆట అని అంటారా? ఇది అనంతమైన నాటకము. ఇది యథాతథంగా మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుందని తండ్రి చెప్తున్నారు. తండ్రి వచ్చి ఈ జ్ఞానాన్ని ఇస్తారు. ఎందుకంటే వారు జ్ఞాన స్వరూపులు, మనుష్య సృష్టి యొక్క బీజ స్వరూపులు. వారే చైతన్యమైన వారు. దీని గురించి జ్ఞానము వారికే తెలుసు. కల్పం యొక్క ఆయుష్ను లక్షల సంవత్సరాలుగా మనుషులు చూపించారు, కానీ అంత ఆయుష్ ఉండదని తండ్రి చెప్తున్నారు. ఒకవేళ సినిమా లక్షల సంవత్సరాలు నడిస్తే దానిని ఎవరూ గుర్తుంచుకోలేరు, కానీ ఈ డ్రామా గురించి మీరు సంపూర్ణంగా తెలియచేస్తారు. ఒకవేళ లక్షల సంవత్సరాలు ఈ డ్రామా కొనసాగితే దాని గురించి ఎలా తెలియజేయగలుగుతారు? అదంతా కూడా భక్తి మార్గము. మీరు భక్తి మార్గంలో కూడా పాత్రను పోషించారు. దుఃఖాన్ని అనుభవిస్తూ ఇప్పుడు అంతిమానికి చేరుకున్నారు. ఈ వృక్షము పాతదిగా మారిపోయింది, శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అంతకంటే ముందు మనలను తేలికగా చేసుకోవాలి. తేలికగా అవుతేనే బంధనాలు తెగిపోతాయి. లేకపోతే పిల్లలు, డబ్బు, వ్యాపారము, వినియోగదారులు, రాజులు అన్నీ గుర్తుకు వస్తూనే ఉంటాయి. వ్యాపారాన్ని వదిలివేస్తే మళ్ళీ ఎందుకు గుర్తుకొస్తాయి? ఇక్కడే అన్ని మర్చిపోవాలి. వీటిని మర్చిపోయి మన ఇంటిని, మన రాజ్య భాగ్యాన్ని గుర్తు చేసుకోవాలి. శాంతిధామము, సుఖధామాన్ని గుర్తు చేసుకోవాలి. శాంతిధామానికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికే రావాలి. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. దీనిని యోగాగ్నిగా పిలుస్తారు. ఇదే రాజయోగము. మీరు రాజఋషులు. ఋషి అంటే పవిత్రమైన వారు అని అర్థము. మీరు రాజ్యం కోసం పవిత్రంగా అవుతున్నారు. హఠయోగి ఋషులు నివృత్తి మార్గానికి చెందినవారు. వారు శాంతిధామము, సుఖధామానికి మార్గాన్ని చూపలేరు. తండ్రి మాత్రమే మార్గాన్ని చూపగలుగుతారు. వారు బ్రహ్మలో లీనమవుతామని భావిస్తారు. భగవాను వాచ, ఇది అసత్యము. తండ్రి మాత్రమే సత్యాన్ని తెలియచేస్తారు. ఇదంతా కూడా ఒక నాటకం అని మీరు అర్థం చేసుకున్నారు. నటీనటులు అందరూ కూడా ఇక్కడే ఉంటారు కదా. తర్వాత తండ్రి వచ్చి అందరిని తీసుకువెళుతారు. ఇది ఈశ్వరుని యొక్క బరాత్. ఇక్కడ తండ్రి, పిల్లలు మాత్రమే ఉంటారు. నన్ను కేవలం దుఃఖంలోనే గుర్తు చేస్తారు. స్వర్గంలోకి వచ్చి నేను ఏమి చేయాలి? మిమ్మల్ని శాంతిధామము, సుఖధామానికి పంపాను. ఇంతకంటే మీకు ఏమి కావాలి? మీరు సుఖధామంలో ఉండగా మిగతా ఆత్మలన్నీ కూడా శాంతిధామంలో ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు నాటకం పూర్తయింది. పిల్లలు ఇప్పుడు నిర్లక్ష్యం చేయకండి అని తండ్రి చెప్తున్నారు.
మీరు ఖచ్చితంగా పవిత్రంగా అవ్వాలి. అబలలపై అత్యాచారాలు జరిగాయని కూడా చెప్పారు. జరిగినప్పుడే ద్రౌపది భగవంతుని పిలిచింది కదా. మీరు అందరూ కూడా ద్రౌపదులే. వారందరూ కూడా దుశ్శాసనులు. ఒకరు మరొకరిని పతితంగా తయారు చేస్తారు. కానీ దీనిని ఒక పేరుతో సూచించారు. భగవంతుని చాలా మంది పిలుస్తారు. దుశ్శాసనులు పతితులుగా మార్చడానికి వచ్చినప్పుడు తండ్రిని గుర్తు చేస్తారు. బాబా మమ్మల్ని పతితంగా చేస్తున్నారు అని పిలుస్తారు. మేము బలహీనంగా ఉన్నాము, మమ్మల్ని వదిలిపెట్టడం లేదు అని అంటారు. బాబా చెప్తున్నారు, ఇది డ్రామా ప్రకారం జరుగుతున్న పాత్రనే. మీకోసం నేను ప్రతి కల్పంలో వస్తాను. ఇప్పుడు కొత్త ప్రపంచానికి వెళ్ళాలి కదా. కొత్త ప్రపంచము పాత ప్రపంచం యొక్క కాల వ్యవధి ఖచ్చితంగా నిర్ణయం జరిగింది. ఇందులో ఒక సెకను కాలం తేడా ఉండదు. మీ పాత్రలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. తండ్రి ప్రత్యక్షంగా కూర్చొని చదివిస్తున్నారు. ప్రియమైన పిల్లలు పవిత్రంగా అవ్వండి అని చెప్తున్నారు. లక్ష్మీనారాయణులుగా అవ్వడానికి తండ్రి ఉన్నతమైన చదువును చదివిస్తున్నారు. ఈ బ్రహ్మబాబా ఆత్మను కూడా చదివించి భవిష్యత్తులో ఉన్నతంగా తయారు చేస్తారు. మీరు ప్రతి కల్పములో మమ్మల్ని ఇలా తయారు చేస్తారని అంటారు. ఇప్పుడు మీకు లక్ష్యం లభించింది. మనం ఖచ్చితంగా స్వర్గానికి వెళుతాము. ఎంతగా చదువుతామో, ఎంతగా చదివిస్తామో దాని ఆధారంగానే పదవిని పొందుతాము. పవిత్రతను ధారణ చేయకుండా మీ పడవ ఆ తీరానికి చేరుకోదని అర్థం చేసుకున్నారు. కానీ మీరందరూ అసురుల బంధనంలో ఉన్నారు. కాబట్టి వారు మీ పైన దాడి చేసి దుఃఖాన్ని కలిగిస్తారు. స్నేహితులను, సోదరులను పిలుచుకువచ్చి పతితంగా మారుస్తారు. ఔషధం యొక్క వాసనను చూపించి తమ కోరికలను తీర్చుకుంటారు. ఎవరిని వదిలిపెట్టరు. మద్యం తాగితే పిశాచుల్లాగా మారిపోతారు. పాపం వారు ఏడుస్తూనే ఉంటారు. కోపం వస్తే చంపేస్తారు కూడా. అబలలపై అత్యాచారాలు జరిగాయని కూడా చెప్పారు కదా. ఈ రోజుల్లో స్త్రీలు కూడా కోపం కారణంగా భర్తను చంపివేస్తున్నారు. దీనినే దుఃఖధామంగా పిలుస్తారు. తండ్రి మొత్తం రహస్యాన్ని తెలియచేస్తున్నారు. ఇంటికి వెళ్ళడము, మళ్ళీ రాజధానికి తిరిగి రావడం గురించి కూడా తండ్రి తెలియచేస్తున్నారు. మంచిది. ఆత్మిక పిల్లలకు ప్రియ స్మృతులు. నమస్తే. వరదానము భాగ్యవాన్ భవ. మీ శ్రేష్ఠ భాగ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటున్నారా? భగవంతుడే పొగడేంత గొప్ప భాగ్యము మళ్ళీ ఎప్పుడు లభిస్తుంది? భవిష్యత్తులో కూడా ఇలాంటి భాగ్యము మీకు లభించదు. అదృష్ట నక్షత్రము ఎప్పుడు మెరుస్తూ ఉన్నట్లయితే ప్రపంచమంతా కూడా దానిపైన దృష్టి సారిస్తుంది. ఈ సమయంలో లభించే ఉన్నతమైన ఫలితాలు మొత్తం కల్పంలో ఉన్నతంగా చేస్తాయి. ప్రతి పాత్రను ఉన్నతంగా అభినయించడం వల్ల మీరు ఉన్నతమైన ఆత్మగా అనుభూతి చెందుతారు. ఓం నమః శివాయ.